రిషి వసుకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. వన్ బై వన్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఈ కేస్ గురించి నీ రిపోర్ట్స్ రేపటికల్లా సబ్మిట్ చేయాలి. అర్థమవుతుందా? సార్, ఈ ఫైల్ ఇంత పెద్దదుంది. నేను ఇదంతా చూసి రిపోర్ట్ రేపటికల్లా ప్రిపేర్ చేయాలా? ఏమైనా కొంచెం రివ్యూ ఇస్తారా అని వసు అడిగేలోపే, నువ్వేమైనా స్కూల్‌కెళ్ళే పిల్లవా తొక్కవలిచి మరీ తినిపించడానికి? నేనేం దీని గురించి ప్రొఫెషనల్‌గా రిపోర్ట్ ప్రిపేర్ చేసి తీసుకురమ్మనలేదు. నీ థాట్స్, ఈ కేస్ గురించి నీ జెన్యూన్ థాట్స్ ఏంటో అవన్నీ రిపోర్ట్ తయారు చేసి తీసుకురమ్మన్నాను. అండర్స్టాండ్ అని రిషి చెప్తాడు. ఆ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. రిషి వసుకు అన్ని కష్టమైన వర్క్స్ చెప్తూ ఉంటాడు. కానీ సార్, కానీ లేదు, గీని లేదు. నీకు కనుక ఇది కష్టంగా ఉంటే ఇప్పుడే ఈ లా ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపో. అర్థమవుతుందా? ఇలా అయితే నీకు ఇది సెట్ కాదు అని సీరియస్గా అరుస్తాడు. వసు ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. మను అంతా డోర్ దగ్గర నుంచుని చేతులు కట్టుకుని వింటూ ఉంటాడు నవ్వుకుంటూని. వసు వెళ్ళిపోయాక రిషి క్యాబిన్లోకి వెళ్తూ, టూ మచ్ రిషి అంటాడు. ఇదేముంది, దీనికంట ఇంకా ఎక్కువ ప్లాన్ చేశా, కానీ ఈరోజు నాకు మూడ్ లేదు అని రిషి అంటాడు. మను కూర్చుని, మనం చిన్నప్పుడు డ్రాగన్ ఫ్లైస్తో ఆడుకునే వాళ్ళం గుర్తుందా? ఆ తూరీగల్ని పట్టుకుని వాటి తోకలకి దారం కట్టి ఒక చివర చిన్న చిన్న రాళ్ళని కట్టేవాళ్ళం. అవి ఎగరడానికి ప్రయత్నించేవి. వాటికంటే చిన్న బరువున్న రాళ్ళైతే పైకి లేపేవి. కానీ అవి మోయలేని బరువును కడితే అవి ఎప్పటికీ లాగలేవు. ఇక్కడ వసు విషయంలో జరుగుతుంది కూడా అదే. తను అస్సలు లాగలేని బరువుని నువ్వు ఎత్తమని అడుగుతున్నావు. తను ఇంకా ఫ్రెషర్, తను అది ఎలా చేయగలదు అని మను అంటాడు. నాకు కావాల్సింది కూడా అదే. తన క్యాపబిలిటీ ఏంటో తెలుసుకుని ఈ ప్రొఫెషన్ నాకు వద్దు అని తనంతట తానే వెళ్ళిపోవాలి. తను మొహం చూసావా? ఫస్ట్ డేనే ఎలా అయిపోయిందో. తను ఒక్క వారం కంటే ఎక్కువ నా దగ్గర ఉండలేదు. ఇంకా 2 వీక్స్ అంటావా? అది ఒక పెద్ద జోకే అవుతుంది అంటాడు. రిషి తన హ్యాండ్ వాచ్లో టైం చూసుకుని, సరే టైం అయిపోయిందిగా, రా ఇద్దరం కలిసే వెళ్దామని లేచి నిల్చుంటాడు కార్ కేస్ తీసుకుని. లేదు రిషి, నేను లైబ్రరీకి వెళ్ళాలి, నేను కొన్ని బుక్స్ తీసుకోవాలి. యాక్చువల్గా నీకు ఇది చెప్దామని వచ్చాను. రేపు మన కంపెనీలో ఆడిటింగ్ ఉంది. సిద్ధు వేరే ప్రోగ్రామ్స్లో బిజీగా ఉన్నాడు. నా దగ్గర ఒక కొత్త కేసు ఉంది, దానికోసం కోర్టుకు వెళ్ళాలి. రేపే ఫస్ట్ డే. సో రేపు ఆడిటింగ్ వర్క్ దగ్గర నువ్వే ఉండాలి అని చెప్తాడు. ఓకే, ఐ విల్ మేనేజ్ దట్ అని రిషి అంటాడు. నెక్స్ట్ మను ఒక లైబ్రరీకి వెళ్తాడు. అది చాలా పెద్ద లైబ్రరీ. తనకు కావాల్సిన బుక్స్ కోసం వెతుకుతూ ఆ షెల్ఫ్స్ మధ్యలో నుంచి నడుచుకుంటూ ఉండగా తన కళ్ళకి ఒక తెలిసిన వ్యక్తి కనిపిస్తారు. తను ఎవరో కాదు, రేపటి కేసులో డిఫెండెంట్ దియా. మను కొద్దిసేపు తన్ని అలా అబ్జర్వ్ చేసి చూస్తాడు. తను ఇక్కడేం చేస్తుంది అనుకుంటాడు. దియా ఏమో లా బుక్స్ సెక్షన్ దగ్గర ఉంటుంది. మను ఏమో ఫిక్షనల్ బుక్స్ దగ్గర ఉంటాడు. మను దియాని చూసినప్పుడల్లా తనకి ఎలాంటి కారణం లేకుండానే చాలా వండర్గా అనిపిస్తుంది. ఈసారి కూడా కారణం ఉంది. అది తన కూతురు మాయా. ఫ్రెండ్స్, మనం దియా ఇంట్రడక్షన్ ఎపిసోడ్లో వాళ్ళ కూతురు పేరు లియా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చేంజ్ చేసేస్తున్నాను మాయా అని. సో ఆ 3 ఇయర్స్ పాపని ఎత్తుకోవడం దియాకి చాలా కష్టంగా ఉంటుంది. ఆ పాప దియా గుండెల మీద పడుకుని చాలా డీప్ స్లీప్లో ఉంటుంది. దియా మాయాని ఎత్తుకొని అలాగా బుక్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. దియా ఒక బుక్ చూస్తుంది, దాన్ని తీసుకోవాలని చూస్తుంది. కానీ అది కొంచెం పైకి ఉండడంతో తనకి అందదు. సో దాన్ని తీసుకోవడం కోసం ఆ బేబీని అలాగే ఎత్తుకుని కష్టంగా ఒక ల్యాడర్ని లాక్కుంటూ ఉంటుందన్నమాట, దాన్ని ఎక్కుదామని. అది చూసి మను వెంటనే వచ్చి, మీకు చాలా ధైర్యం ఉందని తెలుసు, కానీ బేబీని ఎత్తుకుని తనతో ఇలాంటి ఫీట్స్ చేయడం కొంచెం తెలివి తక్కువగా అనిపిస్తుంది అని మను నవ్వుతాడు. తన వాయిస్ వినగానే దియా షాక్ అయ్యి వెనక్కి తిరిగి మను వైపు ఏదో గ్రహాంతరవాసిని చూసినట్టు చూస్తుంది. ఏంటి మీరు ఎంత భయపెట్టారో తెలుసా అని అరుస్తుంది. నేను కాదు, నువ్వు నన్ను భయపెట్టావు, ఈ ఫీట్స్ ఏంటి అంటూ ఆ ల్యాడర్ని పాపని చూపిస్తాడు. ఈ పాపని ఎత్తుకుని పడిపోతే అని అడుగుతాడు. దియా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి ఆల్రెడీ కొన్ని బుక్స్ తీసుకుంది కదా, వాటితోనే వెళ్ళిపోబోతుంది. మను వెళ్ళి తన ముందు నుంచుని తను బుక్స్ చూస్తాడు చేతిలో. అవి చూసి మను ఫేస్లో లైట్గా స్మైల్ వస్తుంది. చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నట్టున్నావు, నా పైన గెలిచేద్దామని అంటూ దియా చేతిలో ఉన్న బుక్స్ తీసుకుని వెనక్కి పెట్టేసి తను ఇంకో బుక్ తీసి దియాకి ఇస్తాడు. నీ హస్బెండ్ని, తన వెనకున్న డబ్బుని తట్టుకుని నువ్వు గెలవగలవా అంటూ కొంచెం వెటకారంగా మాట్లాడతాడు. లాయర్ మను, నేను మీ గురించి కొంచెం సెర్చ్ చేశాను. మీరు ఫ్యామిలీ కేసెస్లో చాలా ఫేమస్ లాయర్ అని విన్నాను. మీరు ఏ డివోర్స్ కేసెస్ వాదించినా కూడా ఒక్క
ఒక్క సింగిల్ కేసు కూడా ఓడిపోకుండా 100% కేసులన్నీ విన్ అయ్యారని విన్నా. ఈ ప్రొఫెషన్‌లో మీకు మంచి పేరుంది, మంచి సాలరీ ఉంది అంటూ దియా ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటుంది. ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని మను అంటాడు. ఆహా! మీకు తెలియని విషయం ఇంకోటి కూడా ఉంది. ఈ కేస్ తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అని దియా అంటుంది. మను కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా, డౌట్‌గా చూస్తాడు. అప్పుడు దియా ఇలా అంటుంది, ఫేమస్ డివోర్స్ లాయర్ మను తన కెరియర్‌లో ఫస్ట్ టైం ఒక కేసు విఫలమయ్యాడు. దానికి కారణం కేవలం ఒక సింగిల్ మదర్‌కి వ్యతిరేకంగా వాదించటం వల్ల. ఇది వింటుంటే మీకెలా ఉంటుంది అని దియా నవ్వుతుంది. ఇది కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా అని మను అంటాడు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మీరు ఈ కేసులో గెలవడానికి ఎలాంటి మార్గం లేదు మిస్టర్ మను. సరే, మీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అందుకే మీకు ఒక ఫ్రీ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దయచేసి ఈ కేసు నుంచి వెనక్కి వెళ్ళిపోండి. లేదంటే 100% సక్సెస్ లాయర్ అన్న మీ బిరుదు పోతుంది. అప్పుడు మీడియా మామూలుగా ఉండదు. మీ ఫెయిల్యూర్ని సెలబ్రేట్ చేసుకుని మరీ చెప్తుంది అని నవ్వుతుంది దియా. అచ్చా, చూద్దాం. అయినా నేను ఓడిపోతానని నువ్వెందుకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నావు అని మను అంటాడు. అబ్బా, చెప్పేస్తారు. ఆపోజిట్ లాయర్కి ఎవరైనా తన కీ పాయింట్స్ ముందే చెప్తారా? కానీ మిస్టర్ మను, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇది చాలా సాధారణమైన కేసు కావచ్చు, కానీ నా సైడ్ నుంచి నాకు ఇది ఒక యుద్ధం. ఒక ఒంటరి తల్లి తన బిడ్డ కోసం చేసే వార్. ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డ విషయంలో ఓడిపోదు. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి దియా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మను దియా హ్యాండ్ పట్టుకుని వెనక్కి లాగుతాడు. దియా వెనక్కి తిరిగి ఏంటి అంటూ తను చేయలాక్కుంటుంది. మను దియాకి చాలా దగ్గరగా ఉంటాడనమాట. ఫేస్కి జస్ట్ ఇంచెస్ గ్యాపే ఉంటుంది. చాలా సీరియస్గా చూస్తాడు. ఏంటి అమ్మ యుద్ధం అంటున్నావు? నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే నా కోసం ఎవరు ఇంత యుద్ధం చేయలేదు, నాకెవరూ లేరు. నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు అని గట్టిగా అరుస్తాడు. మను ఫేసు అంత దగ్గరగా ఉండేసరికి తన కోపంగా అరుస్తూ ఉంటే తన వేడి శ్వాస దియాకి తగులుతూ ఉంటుంది. తన కళ్ళేమో రెడ్గా ఉంటాయి, చాలా ఫ్యూరియస్గా. దియా మనుని అలా చూస్తూ మాయాని చాలా గట్టిగా హత్తుకొని ఉండిపోతుంది, కొంచెం వెనక్కి నిల్చుని. మనుకి అమ్మ అనే పదము చాలా సెన్సిటివ్ వర్డు. ఎవరైనా తన తల్లి గురించి మాట్లాడినప్పుడు తను చాలా బలహీనంగా ఫీల్ అవుతాడు, చాలా కోపంగా మారిపోతాడు. ఎందుకంటే తన తల్లి గురించి తనకి పెద్దగా తెలియదు. తను చిన్నప్పుడు నిద్రపోతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి టైంలో తన మదరు అక్కడ అనాథాశ్రమం ఎదుర్కొంటా తనని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుందనమాట. తన తల్లి తన కోసం తిరిగి వస్తుందని చూస్తాడు. తన ఫేస్ కూడా ఇప్పటికీ తనకి గుర్తు రాలేదు. చాలా ఏళ్ళు తన అమ్మ వస్తుందేమో, తన కొడుకున్నాడా చనిపోయాడా అని తెలుసుకోవడానికైనా వస్తుందేమో అని ఎదురు చూశాడు. కానీ ఆవిడ ఎప్పటికీ తిరిగి రాలేదు. మను అలా గట్టిగా అరిచేసరికి దియా భయంగా చూస్తూ ఉండడం చూసి మను దియాని పక్కకి బుక్స్ షెల్ఫ్ దగ్గరికి తోసేసి సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దియా తన చేతిలో ఉన్న బుక్తో పాటు తను ఇంతకు ముందర తీసి పెట్టుకున్న బుక్స్ అక్కడ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఒక బుక్ ఓపెన్ చేసి అందులో ఉన్న లా పాయింట్స్ చూసి ఇంపార్టెంట్స్ అన్నీ నోట్ చేసుకుంటూ ఉండగా మళ్ళీ మను దియా ఉన్న చోటుకు వచ్చి ఇంకో 2 బుక్స్ గట్టిగా సౌండ్ వచ్చేలాగా టేబుల్ మీద పెట్టి, ఇలా అయితే నువ్వు కేసు గెలిచినట్టే, అనవసరమైన బుక్స్ చదివి టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి, కేసుకి సంబంధించి ఏ బుక్ రిఫరెన్స్ తీసుకోవాలో కూడా తెలియదు, నా పైన గెలిచేస్తుందంట అని కొనుక్కుంటూ దియా ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్న బుక్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి మళ్ళీ షెల్ఫ్లో పెట్టేసి వెళ్ళిపోతాడు. మను అలా వెళ్ళిపోతూ ఉంటే దియా అలా తన వైపు చూసి మూతి తిప్పుకుంటుంది. నెక్స్ట్ రిషి అపార్ట్మెంట్లో రిషి తీరిగ్గా కూర్చొని దానికి ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. వసు ఏమో బాల్కనీలో కూర్చుని రిషి ఇంటి పని హోంవర్క్ అప్ చెప్తాడు కదా, ఆ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ రిషి లేచి సైలెంట్గా వెళ్ళి వాసు వెనకాల నిల్చుని ఉంటాడు. వాసు ఏమో చూసుకోదనమాట, ఆ ఫైల్స్ చదువుతూ ఉంటుంది. నువ్వు ఈ స్పీడ్లో వెళ్తే ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి వారం కంటే ఎక్కువ పడుతుంది అని ఎగతాళి చేస్తాడు. అప్పుడు వాసు వెనక్కి తిరిగి, నేను అందుకే ముందే చెప్పాను కదా సార్, ఇది నాకు చాలా ఎక్కువ, అందులోనూ ఈ హ్యాండ్ రైటింగ్, ఇందులో ఉన్న కొన్ని వర్డ్స్ అయితే నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ వాసు కంప్లైంట్ చేసినట్టు మాట్లాడుతుంది. నా రిపోర్ట్స్ గురించే డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతావా? నీకు ఒకటి తెలుసా, చాలా కాలేజెస్లో నా కేస్ ఫైల్స్ని రిఫరెన్స్ పేపర్లుగా వాడతారు, ఇది తెలుసా నీకు అనేసి. అలాంటిది నేనే ట్రైనింగ్ ఇస్తుంటే తిను అసలు నాకు ఎలాంటి వాల్యూ ఇవ్వట్లేదు అని కొనుక్కుంటాడు.
వసు నోట్‌ప్యాడ్‌లో కొన్ని పాయింట్స్ రాస్తుంది. సార్ నేను కొన్ని పాయింట్స్ రాసాను కానీ అంటూ తన పెదవులు ఇరుస్తూ ఉంటుంది. ఏది చూడనివ్వి అంటూ వసు చేతిలో నుంచి నోట్‌ప్యాడ్‌ని బలవంతంగా లాక్కుంటాడు. తన కళ్ళతో ఒక 2 లైన్స్ చదువుతాడు. అంతే ఇంకా ఫుల్‌గా నవ్వడం స్టార్ట్ చేస్తాడు కడుపు పట్టుకుని. ఏంటి వసు ఇది? నేనేమన్నా నిన్ను డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ రాయమని అడిగానా? నేను రిపోర్ట్స్ రాయమంటే నువ్వేంటి థ్రిల్లర్ స్టోరీస్ రాస్తున్నావు? ఒక పని చెయ్యి, నువ్వు నా మాట విని ఈ లాయర్ అది మానేసి చక్కగా స్టోరీస్ రాసుకో, తక్కువ టైంలోనే చాలా ఫేమస్ అయిపోతావు అని చెప్తూ రిషి ఇంకా నవ్వుతూనే ఉంటాడు. వసుకేమో మండిపోతూ ఉంటుంది. హహహహ ఇదేం జోక్ కాదు, ఇలా ఇవ్వండి అంటూ వసు చైర్లోంచి లేచి రిషి చేతిలో ఉన్న ప్లాంక్ తీసుకోబోతుంది. లేదు లేదు ఆగు ఒక్క నిమిషం, నన్ను ఇంకా చదవనివి అని చెప్పి మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తాడు. రిషి అలా కళ్ళతోనే చదువుతూ ఫుల్గా నవ్వుతూ ఉంటాడు. వసుకేమో మండిపోతూ ఉంటుంది. సార్ ఇవ్వండి సార్ అంటూ తన నోట్‌ప్యాడ్‌ని లాక్కోవడానికి చూస్తుంది. కానీ రిషి మాత్రం వసుకి దాన్ని ఇవ్వకుండా పరిగెడుతూ పైకి గట్టిగా చదువుతూ నవ్వుతూ ఉంటాడు. వసు ఏమో రిషి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇంకా రిషి లోపలికి వెళ్ళిపోతాడు. హాల్లోకి వెళ్ళిపోయేసరికి కొంచెం డిమ్ లైట్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ టీవీ వెలుగు మాత్రమే ఉంటుంది. రిషి వసుకి దొరకకూడదని వసు వైపుకి తిరిగి బ్యాక్ సైడ్కి పరిగెడుతూ ఉంటాడు. వసు కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఈలోపు ఒక టేబుల్ని తన్నుకుని రిషి సోఫాలో పడిపోతాడు. కరెక్ట్గా అదే టైంకి వసు కూడా రిషిని చేరుకోపోయి తను పడిపోతూ ఉంటే తనతో పాటు వసు కూడా తన పైన పడిపోతుంది. రిషి వసుకి దాన్ని దొరకనివ్వకుండా చేతులు దూరంగా చాపేస్తాడు. సో వసు ఏమో రిషి మీద పడిపోయి ఉంటుంది కదా, ఒక చేత్తోనేమో రిషి బైసెప్ని గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో దాన్ని అందుకోవడానికి చూస్తుంది. రిషి హ్యాండ్స్ ఏమో పొడవుగా ఉంటాయి, తినివేమో తనకంటే కొంచెం షార్ట్ ఉంటాయి కాబట్టి అందదు. రిషి ఆట పట్టించడంతో వాళ్ళ అల్లరి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో, అది ఎంత దూరం వెళ్ళిందో వాళ్ళిద్దరికీ తెలియలేదు. కొన్ని సెకండ్స్కి రిషి అప్పుడు రియలైజ్ అవుతాడు తనపై ఉన్న వసు బరువుకి ఒక్కసారిగా తన హార్మోన్స్ రైజ్ అయిపోతాయి, స్పైక్స్కి వెళ్ళిపోతుంది. సో ఎక్కడ టైట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. ఓకే లీవ్ ఇట్. వసుకు మాత్రం పాపం తింగరి పిల్ల, తనేమో ఆ నోట్‌ప్యాడ్‌ని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను అలా కదులుతూ ఉంటే రిషికి సో తనకి ఏదేదో అయిపోతూ ఉంటుంది. తన వసుని అంత దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ డిమ్ లైట్స్లో తన సాఫ్ట్ లిప్స్, తన పెద్ద పెద్ద కళ్ళు, ఎప్పుడు కాజల్ పెట్టుకుని ఉంటుంది కదా. సో తన పైన వసు అటు ఇటు కదులుతూ ఉంటే ఒక అనుభూతి చెందుతూ తనని అలా చూస్తూ ఉండిపోతాడు. వసు అలా కదులుతూ ఉంటే తన బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ కూడా వచ్చి రిషి ఫేస్ మీద పడుతుంది. రిషి అలా కళ్ళు మూసుకొని వసుని కదలనివ్వకుండా నడుము దగ్గర గట్టిగా పట్టుకుని తనకి ఇంకా ప్రెస్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో తనకి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు, ఇంకా ఏదో అనుభవిస్తూ. తను అసలు తనని కంట్రోల్ చేసుకోలేకపోతాడనమాట. తనకు అర్థమైపోతుంది ఇంకొన్ని క్షణాలు వసు కనుక తన పైన అలానే ఉంటే సిచ్యుయేషన్ ఇంకా వరస్ట్గా అయిపోతుందని తెలిసిపోతుంది. అంతే వెంటనే వసుని తన మీద నుంచి వెనక్కి నెట్టేస్తాడు. వసు ఏమో అమ్మ అంటూ కింద పడిపోతుంది. రిషి తన ఒళ్ళో చూసుకుంటాడు, ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఉంటాడు. సో వెంటనే ఒక సోఫా మీద పిల్లోస్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఆ పిల్లోని తన ఒళ్ళో పెట్టేసుకుంటాడు. వసు కింద పడిపోయింది కదా, సో నెమ్మదిగా పైకి లేచి అబ్బా అనుకుంటూ తన బ్యాక్ని రబ్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటి సార్ అలా నెట్టేశారు అని కంప్లైంట్ చేస్తూ మాట్లాడుతుంది. రిషి తన నోట్ ప్యాడ్ని చైర్లోకి విసిరేసి ఇదిగో నీ నోట్ ప్యాడ్ తీసుకో, నీ రూమ్కి వెళ్ళు అంటాడు. ఎందుకు? అయినా నేను ఇంకా నా రిపోర్టు ఫినిష్ చేయలేదు అని వసు అంటుంది. వసు నీ రూమ్కి వెళ్ళమన్నానా, క్విక్లీ అని అరుస్తాడు. పిల్లో పైన తన పిడికిల్ని గట్టిగా బిగించేసి డీప్ బ్రీత్స్ తీసుకుంటూ తన నర్వస్ సిస్టమ్ని కామ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వసుకేం అర్థం కాదు. అక్కడే నుంచుని రిషి వైపు చూస్తూ ఉంటే వెళ్ళమ్మాయి జస్ట్ గో అని గట్టిగా అరుస్తాడు. ఈసారి కొంచెం వసు ఉలికిపడి స్టెప్స్ వైపుకి పరిగెడుతుంది. వసు అలా స్టెప్స్ ఎక్కుతూ ఉండగా రిషి కూడా లేచి తన రూమ్ వైపు ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఈలోపే మళ్ళీ వసు కిందకు వచ్చి ఒకరికొకరు ఎదురుగా నిల్చుంటారు. ఒక్కసారిగా వసుని చూసి రిషి ఫ్రీజ్ అయిపోతాడు. తన కళ్ళలో స్పష్టంగా కనిపించిపోతూ ఉంటుంది. రిషి వెంటనే తన 2 చేతులు ముందు పెట్టేసుకుంటాడు. సార్ నేను బాల్కనీలో ఫైల్స్ మర్చిపోయాను అనేసి బాల్కనీ వైపు పరిగెడుతుంది ఫైల్స్ తీసుకోవడానికి. అవి తీసుకుని వచ్చి రిషి వైపు చూసి సార్ మీ మొహం ఎందుకు అలా పాలిపోయింది, మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. తన ఇన్నోసెంట్ క్వశ్చన్కి రిషికి ఎలా ఆన్సర్ చేయాలో కూడా అర్థం కాదు.
గుడ్ నైట్ వసు అంటాడు. గుడ్ నైట్ సార్ అని చెప్పి వసు స్టెప్స్ ఎక్కి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వసు తన రూమ్లోకి వెళ్ళే వరకు రిషి అలా వసునే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత తన రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తలుపేసుకుని, ఈ అమ్మాయి ఇంత తెలివి తక్కువదా, లేకపోతే మానసికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈవెన్ ఈ కాలంలో స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి, కానీ ఈ అమ్మాయి ఈ విషయం అసలు గమనించనే లేదు అంటూ కింద తన ఫ్యాన్ వైపు చూసుకుంటాడు. నేను నిజంగానే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? వామ్మో, ఇంత ఇన్నోసెంట్ అమ్మాయిని నేనేం చేసుకోవాలి? ఫస్ట్ నైట్ రోజు నేను రేప్ చేశానని నా పైన కేసు పెట్టినా పెడుతుంది. దేవుడా, రియల్గా ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు, కానీ అతను ఎవరైనా సరే అతను ఓపికి అవార్డు ఇవ్వచ్చు అని తనలో తానే అనుకుని వాష్రూమ్ వైపుకి పరిగెడతాడు. ఆ తర్వాత మీకు తెలుసు, ఎస్ ఎగ్జాక్ట్లీ, కోల్డ్ షవర్ అంటే నాకు కూడా మొన్నటి వరకు మీనింగ్ తెలియదు. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా నాకు ఇప్పుడు తెలిసింది కోల్డ్ షవర్ అసలు మీనింగ్ ఏంటో. ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ మను దియా స్టోరీ ఎక్కడి వరకు వచ్చింది? వాళ్ళిద్దరికీ ఏమైనా ఛాన్స్ ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒకటి అబ్జర్వ్ చేశారా? BS1లో మను మ్యారీడ్ అండ్ కిడ్స్ ఉన్నారు. ఇక్కడ BS2లో దియా మ్యారీడ్ 1 కిడ్ ఉంది. వీళ్ళ స్టోరీ కూడా బాగుంటుంది, కానీ నేను ముందు చెప్పినట్టు ఈ స్టోరీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక్కొక్కరి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, అన్ని లింక్స్ ఉంటాయి. సో ఎవ్వరు కూడా ఎపిసోడ్స్ని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ ఎపిసోడ్ లాస్ట్లో మీకు ఏమనిపించింది? ఎంజాయ్ చేశారా, లేదంటే అలా చెప్పాను ఏంటని తిట్టుకున్నారా? ఈ ఎపిసోడ్ ఇలా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ చెప్పాను. ఓకే, మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.